నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కొద్దిమంది మహానుభావులు తమ కలలతో, పట్టుదలతో ఎలా నిలబెట్టారో తెలుసుకోబోతున్నాం. ఇది తెలంగాణ సాహిత్య దిగ్గజాల కథ. తమ మేధస్సుతో, కృషితో ఒక సాంస్కృతిక పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన వారి ప్రయాణంలోకి మనమందరం కలిసి అడుగుపెడదాం. అంతా ఈ ఒక్క వాక్యంతోనే మొదలైంది. వినడానికి చిన్నగా అనిపించొచ్చు, కానీ ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఒక ప్రాంతపు సాంస్కృతిక అస్తిత్వాన్ని అవమానించే ఒక పెద్ద దెబ్బ. తెలంగాణలో కవులు లేరు అన్న ఈ అహంకారపు మాట తెలంగాణ మేధావుల గుండెల్లో మంటను రగిలించింది. అదే ఒక పెద్ద సాహిత్య ఉద్యమానికి, ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికింది. మరి ఈ సవాలుకు సమాధానం ఎలా ఇచ్చారో ఆవేశంతో కాదు, ఆధారాలతో ఇవ్వాలని కొందరు మహానుభావులు నిర్ణయించుకున్నారు. వాళ్లే ఈ కథలో మన మొదటి హీరోలు, పండితులు, పరిశోధకులు. తమ కలలతో, పరిశోధనలతో తెలంగాణ సాహిత్యపు లోతైన మూలాలను ఒక్కొక్కటిగా వెలికితీయడం మొదలుపెట్టారు. ఈ మేధో ఉద్యమానికి నాయకత్వం వహించింది, కేంద్ర బిందువుగా నిలిచింది సురవరం ప్రతాపరెడ్డిగారు. కవులు లేరు అన్న మాటను ఆయన ఒక వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు. మీరు లేరన్నారు కదా, నేను ఉన్నారని చూపిస్తాను అని కంకణం కట్టుకున్నారు. ఆయన సమాధానం కేవలం మాటలకు పరిమితం కాలేదు. ఒకవైపు 1926లో గోల్కొండ పత్రికను నడుపుతూ ప్రజలను చైతన్యవంతం చేశారు. మరోవైపు 1941లో విజ్ఞానవర్ధిని పరిషత్ లాంటి సంస్థలను స్థాపించి సాహిత్య సేవకు ఒక వ్యవస్థాగత రూపాన్నిచ్చారు. అంటే ఒకేసారి కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం రెండింటినీ చేపట్టారన్నమాట. మరి ఆయన పరిశోధనలో ఎంతమంది కవులు దొరికారు అనుకుంటున్నారో? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, ఏకంగా 354 మంది. అవును, మీరు విన్నది నిజమే, 354. ఈ సంఖ్య కేవలం ఒక అంకె కాదు, అది విమర్శకుల నోరు మూయించిన ఒక తిరుగులేని సమాధానం. ఆయన తన వాదనను, తన పరిశోధనను ఒక పుస్తక రూపంలో ప్రపంచం ముందు పెట్టారు. అదే గోల్కొండ కవుల సంచిక. 1934లో ప్రచురితమైన ఈ పుస్తకంలో తాను గనుగొన్న 354 మంది కవుల రచనలను, వారి పూర్తి వివరాలను పొందుపరిచారు. ఈ ఒక్క పుస్తకం తెలంగాణలో కవులు లేరన్న వాదనను ఒక్క దెబ్బతో పటాపంచలు చేసింది, ఒక చారిత్రక సాక్ష్యంగా నిలిచిపోయింది. సురవరంగారి ప్రతిభ కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. తెలుగు ప్రజలందరి సాంఘిక చరిత్రపై ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే అద్భుతమైన గ్రంథానికి 1955లో దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం లభించింది. అదే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇక్కడ మరో విశేషమేంటంటే, ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి తెలుగు రచయిత కూడా సురవరం ప్రతాపరెడ్డిగారే. ఇది ఆయన పాండిత్యానికి, పరిశోధనకు దక్కిన జాతీయ గౌరవం. అయితే సురవరంగారి కృషికి ముందే కొందరు మార్గదర్శకులు బలమైన పునాది వేశారు. వాళ్లలో ముఖ్యంగా ఇద్దరిని మనం గుర్తుచేసుకోవాలి. ఒకరు సాహిత్య పరిశోధనకే శ్రీకారం చుట్టిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. ఈయన మొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని, అంటే ఎన్సైక్లోపీడియాను మనకు అందించారు. ఇక రెండవవారు ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన ఊరూరు తిరిగి తెలంగాణ శాసనములు పేరుతో చారిత్రక ఆధారాలను వెలుగులోకి తెచ్చారు. వీరి సమిష్టి కృషి సురవరంగారు పరిశోధనకు మార్గాన్ని సుగమం చేసిందన్నమాట. సరే, ఇప్పుడుదాకా మనం పరిశోధనల గురించి చూశాం కదా, ఇప్పుడు పోరాటంలోకి అడుగు పెడదాం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కవిత్వాన్నే ఆయుధంగా మల్చుకున్న ఒక శక్తివంతమైన స్వరం గురించి, ఒక విప్లవ కవి గురించి తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచార్య. ఈ పేరు వింటేనే ఒక విప్లవ స్ఫూర్తి కలుగుతోంది కదూ. 1947లో, అంటే దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న సమయంలో, ఇక్కడ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన్ని నిజామాబాద్లోని ఇందూరుకోట జైల్లో బంధించారు. కాని ఆ జైలు గోడలు ఆయన గొంతును నొక్కలేకపోయాయి తెలుసా. పళ్ళు తోముకోడానికిచ్చిన బొగ్గు ముక్కతోనే ఆ జైలు గోడల మీద నిప్పులు చెరిగే పద్యాలు రాశారు. ఆ తర్వాత 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి 1974లో తన తిమిరంతో సమరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఆ జైలు గోడలపై ఆయన రాసిన పద్యాలలో ఎంత ఆవేశం, ఎంత ధైర్యమున్నాయో చూడండి. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు. ఇవి కేవలం అక్షరాలు కాదు, నిరంకుశ పాలకుడి గుండెల్లో సూటిగా గుచ్చుకున్న పదాల ఈటెలు. ఆయన ధైర్యానికి, రాజీలేని తత్వానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఆయన కవిత్వంలో ఎంత ఆవేశముందో అంతే గాఢమైన ప్రేమ కూడా ఉంది.
ఒకవైపు నిజామున పిశాచమని తిడుతూనే మరోవైపు తన నేలను ఎంతగా ఆరాధించారో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఆయన దృష్టిలో ఈ నేల కోటి రత్నాలతో సమానం. ఆయన కవిత్వంలో ప్రతిఘటన, ప్రేమ రెండు అంతర్భాగాలే. ఆయన రచనల పేర్లు చూస్తేనే మనకు వాటిలోని శక్తి ఏంటో అర్థమవుతుంది. చూడండి, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. ఈ పేర్లే ఒక విప్లవ ప్రకటనలా ధ్వనిస్తాయి. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఆయన తన అక్షరాల్లో అక్షరాల నింపేశారు. ఓకే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విభాగానికి వద్దాం. ఒకవైపు పరిశోధన, మరోవైపు పోరాటం జరుగుతుంటే ఇంకొందరు మాత్రం ఈ నేల యొక్క అసలైన ఆత్మను, అంటే జానపద సాహిత్యాన్ని, ప్రాచీన గ్రంథాలను కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. వీళ్ళ కృషి కూడా చాలా గొప్పది. వీరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి బిరుదురాజు రామరాజుగారు. ఈయన సాధించిన ఘనత చాలా విశిష్టమైనది. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి డాక్టరేట్ అంటే పిహెచ్డి పట్టా పొందింది ఈయనే. అసలు విషయమేంటంటే, అప్పటిదాకా ఎవరూ పెద్దగా పట్టించుకొని జానపద సాహిత్యంపై పరిశోధన చేసి ఆయనే ఈ ఘనత సాధించారు. దీని ద్వారా ఆయన జానపద కళలకు, కథలకు అకాడమిక్ గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టారన్నమాట. ఇక్కడ మనం రెండు రకాల వారసత్వ పరిరక్షణను చూడొచ్చు. ఒకవైపు బిరుదురాజు రామరాజుగారు ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు లాంటి రచనల ద్వారా తరతరాలుగా నూటిమాటగా వస్తున్న జానపద కథలను, చరిత్రకెక్కని వీరుల గాథలను గ్రంథస్థం చేశారు. మరోవైపు మానవల్లి రామకృష్ణ కవిగారు శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన రచనలను రక్షించి వాటిని ఎడిట్ చేసి మనకు అందించారు. అంటే ఒకరు నోటిమాట సంపదను కాపాడితే మరొకరు రాత సంపదను కాపాడారు. ఇద్దరిది అమూల్యమైన సేవే. చూశారు కదా, ఒక్కొక్కరి కృషి ఒకోలా ఉంది. ఎందరో మహానుభావుల వ్యక్తిగత కృషి ఒక బలమైన సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎలా నిర్మించిందో. వారి పరిశోధనలు, పోరాటాలు, పరిరక్షణ ప్రయత్నాలు అన్నీ కలిసి తెలంగాణ సాహిత్యానికి ఒక చెరగని ముద్రవేశాయి. ఒక్కసారి మనం క్లుప్తంగా ఈ పట్టికను చూద్దాం. సురవరం ప్రతాపరెడ్డిగారు గోల్కొండ కవుల సంచికతో కవుల ఉనికిని ఆధారాలతో నిరూపించారు. దాశరథి అగ్నిధారతో విప్లవ గొంతుకయ్యారు. కొమర్రాజుగారు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంతో పరిశోధనకు బాటలు వేశారు. బిరుదురాజుగారు జానపదానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చారు. ఇక ఆదిరాజుగారు తెలంగాణ శాసనములతో మన చరిత్రను మన ముందుంచారు. ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన, ఒక కీలకమైన పాత్ర. నిజానికి వీరు కేవలం పుస్తకాలు రాయలేదు, ఒక అవమానకరమైన సవాలు నుండి స్ఫూర్తి పొంది ఒక జాతి గర్వించదగ్గ సాహిత్య మరియు సాంస్కృతిక వారసత్వాన్ని నిర్మించారు. వాళ్లు వేసిన ఆ పునాదులే నేటి తెలంగాణ సాహిత్య సౌధానికి ఆధారం. ముగింపుగా ఒక ప్రశ్నతో ఆలోచిద్దాం. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తమ గొంతును బలంగా వినిపించడానికి ఆ సాహిత్య యోధులు చేసిన పోరాటం, వారి స్ఫూర్తి, వారసత్వం యొక్క ప్రాముఖ్యత గురించి, మన గొంతును వినిపించాల్సిన అవసరం గురించి నేటి తరానికి ఏమి నేర్పిస్తుందని మనం భావించాలి. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఆలోచించండి.